హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో 5,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఒక న్యూస్ రావడం చూస్తున్నాం. అసలు ఏంటి స్కామ్, ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు, అసలు తెలంగాణలోనే జరిగిందా మరి లేదా? సో ఇటువంటి అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాటితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ 5,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది తెలంగాణలో అని చెప్పేసి న్యూస్ రావడం చూసాం సార్. అంటే ఏంటి ఈ స్కామ్, ఎవరు చేశారు, ఏ విధంగా జరిగింది అంటారు సార్? స్కామ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఈ అంశం ఎలా లేవనెత్తుందంటే, ఇది సమ్మర్లో ఎలా ఉంటుందంటే, జనరల్గా ట్యాక్స్ పేయర్స్ అంటారు ఒక సినిమాలో ఎంఎస్ నారాయణ గారు. తర్వాత ఇంకొంతమంది అఫీషియల్గా రెవెన్యూ జనరేటర్స్ అంటున్నారు వాళ్ళని. అంటే మనం వాడుక భాషలో పచ్చిగా తాగుబోతులు అని అంటారు, కానీ నిజంగా ప్రభుత్వాలు నడిచేది, పథకాలు నడిచేది, చాలా వరకు వ్యవస్థ నడిచేది కేవలం ఆ ట్యాక్స్ పేయర్స్ వల్ల అని కూడా సరదాగా జోకులు చెప్తారు, కానీ అది వాస్తవం. ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా చూడండి, సమ్మర్ వచ్చేసరికి కొన్ని వేల లీటర్ల, కొన్ని లక్షల లీటర్ల బీర్లు అమ్ముడేయని మనం వార్తల్లో చూస్తుంటాం. సో అటువంటి బీర్లు అనేది గత 20 రోజులుగానో అంతకుముందు నెల రోజుల నుంచో బాగా కొరత ఏర్పడిందట తెలంగాణలో. రీసెంట్గా ఒక మిత్రుడు కూడా ఇలాగే మాట్లాడుతూ, సమ్మర్ చాలా ఇబ్బందిగా ఉంది ఏంటంటే, ఇట్లా డిస్కషన్ మాట్లాడుతూ, బాబు ఇట్లా బీర్లు తాగేస్తున్నారట కుర్రోళ్ళు అంటే. ఏంటి లేదు, బీర్లు దొరకట్లేదు, ప్రస్తుతానికి టిన్సే దొరుకుతున్నాయంట, గాజు సీసాలు ఉంటాయి కదా, గాజు సీసాలు దొరకట్లేదు, టిన్స్లోనే దొరుకుతున్నాయని. ఎందుకు కొరత ఏర్పడిందంటే అప్పుడు ఈ టాపిక్ అంతా వచ్చింది. ఇక్కడ కూడా ఏదో స్కామ్ నడుస్తుందా అని సరదాగా మాట్లాడుకున్నాం. తను ఒక జర్నలిస్ట్ మాట్లాడుకుంటే, ఆహా ఏంటి లేదు, ఇట్లాగా స్కామ్ రన్ అవుతున్నట్టుంది, లేకపోతే బీర్లు కొరత ఉండడం. అంటే జనరల్గా బీర్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి, జనరల్గా అంతే కదా, డిమాండ్ బట్టే సప్లై, దాని ఎకనామిక్ లా ప్రకారం. సో అంత డిమాండ్ ఉన్నా కూడా సప్లై లేదు, బీర్లు కొరత ఏర్పడింది, ఓన్లీ టిన్స్ అమ్ముతున్నారు. ఎందుకు, ఏం జరుగుతుంది, బ్రాండెడ్ కూడా రావట్లేదు, లేదు వీళ్ళు సొంతంగా ఇదే అమ్మే ప్లాన్ చేస్తున్నారా? ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు అన్ని చేతులు మారుతాయి కాబట్టి ఏంటి ఇది, కొత్త ప్రభుత్వం మీద, కొత్త ప్రభుత్వం చేస్తున్న ఆగడాల, లేదా కొత్త ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రుల, లేదా కొత్త ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు సంబంధించిన అనుయాయుల, బామ్మర్ది అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, మేనలుడు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఎవరు సిబ్లిట్స్ ఎవరో. సో ఆ యాంగిల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఇది హాట్ టాపిక్. బీర్లు కొరతతో స్టార్ట్ అయ్యి మందు కూడా మెల్లమెల్లగా కొరత ఏర్పడుతుంది. సో బ్రాండెడ్ అనేవి దొరకట్లేదు. ఇది కూడా పక్క రాష్ట్రం లాగా కొన్ని రకాల లోకల్ బ్రాండ్లు మరికొద్ది రోజుల్లో దర్శనం ఇవ్వబోతున్నాయా? బహుశా ఇదేనా లిక్కర్ స్కామ్ లో ఇది ఆల్రెడీ పక్క రాష్ట్రంలో ఇటువంటి లిక్కర్ స్కామే నడుస్తుందని కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. చాలా వరకు పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు కానీ, ఫిబ్రవరి గారు లాంటి వాళ్ళు కానీ లేఖలు రాయడం కేంద్రానికి, ఇవన్నీ మనం చూసాం. సో అదే అంశం ఎక్కడ కూడా లేవనెత్తుందా? మరోవైపు ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అరెస్ట్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ లిక్కర్ స్కామ్. సో ఇక్కడ కూడా తెలంగాణలో ఆ రకమైన సంస్కృతే స్టార్ట్ అయ్యిందా, లేదా మొదలు పెట్టారా? గతంలో ఉన్నదే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ సంస్కృతి స్టార్ట్ చేశారా, లేదా వీళ్ళు మరలా పక్క రాష్ట్రంలాగా కొత్త సంస్కృతికి తెరలేపారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది. అంటే ఎంత కొరత ఏర్పడకపోతే బీర్లు అయిపోయానంటారేంటి? ఇప్పుడు ఎక్కడైనా, ఇప్పుడు సమ్మర్ వచ్చిందండి, రోడ్డు మీ దారి పొడవునా తోపుడు బండ్ల మీద, వాటి మీద మామిడి పళ్ళే. ఎందుకు? ఇది సీజనల్ ఫ్రూట్, పైగా అందరూ తింటారు కాబట్టి, అరే మామిడిపళ్ళు లేవు అయిపోయి అంటే ఎలా అవుతుంది? అంటే ఎవడో తీసి స్టాక్ పెట్టుకున్నాడు, ఇవాళ అందరిది అయిపోయింటే అప్పుడు రిలీజ్ చేస్తాడు. చాలా మంది అలాగే చేస్తుంటారు. ఇప్పుడు ఆ ఆయిల్ ఫ్లక్చువేట్ అవుతుంది, ఆయిల్ డబ్బా. మీరు ఎప్పుడని చెప్పి రోజుకి ఒక రోజు 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఒక్కొక్క టిన్ మీద, లీటర్ మీద దాన్ని ఏమంటారు, ఫ్లక్చువేట్ అవుతుంటుంది. అలాగే దాన్ని ఏం చేస్తుంటే కొన్నిసార్లు రేటు పెరుగుతుందని చెప్పి సైడ్ కొన్ని నుంచి ఒకేసారి స్టాక్ రిలీజ్ చేయడము అలా చేస్తుంటారు. సో ఇప్పుడు కూడా అదే పంథాలో నడుస్తోంది. దీని వెనక ఇప్పటికే 5,000 కోట్ల రూపాయల స్కాము నిర్ధారించబడి, ఎక్స్పెక్టేషన్ అది 5,000 కోట్ల రూపాయలు. ఇంకా అది ఊహించినది ఇంకెంత ఉంటుందో. ఎక్కడైనా సరే మనకి ఒక దుర్ఘటన జరిగినా, ఎక్కడైనా జరిగినా కూడా, ప్రాణ నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా, ఇన్ని వేల కోట్లు లేకపోతే ఇంత వందల మంది అనిపి కొంత ఎక్స్పెక్టెడ్ వరకు చెప్తారు, కానీ పూర్తి స్థాయి తెలిస్తే ఇంకా ప్రజలు ప్యానిక్ అవుతారనే ఉద్దేశంతో మాక్సిమం ఎక్కడ రిలీవ్ చేయరు. సో ఇది కూడా ఊహాజనితంగా 5,000 కోట్ల రూపాయల స్కామ్ అంట.
ఇక్కడ కేవలం కవిత గారు లాంటి వ్యక్తిని ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ, ఒక ఎమ్మెల్సీ లాంటి ఒక ఆడబిడ్డ ఇంటి కూడా ఆమెని కేవలం 100 కోట్లకి లెక్క చూపించిపోయినందుకే ఆమె ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నారు. అటువంటిది 5,000 కోట్ల రూపాయల స్కామ్ అని అంటే ఎంతవరకు ఎంత ఇష్యూ జరగచ్చు, ఎంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉండొచ్చు. సో ఇక రాను ఇది చినికి గాలివాన అవబోతుందా ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. మొత్తం మీద పక్క రాష్ట్రంలో ఏవైతే చూసారా, ప్రెసిడెంట్ ప్రైడ్ అని కానీ, లేదంటే స్పెషల్ స్టేటస్ అని, లేదంటే ఏవో ఇలాగే స్పెషల్ ప్యాకేజ్ అని రకరకాలుగా ఏవో పథకాల పేర్లనే ఏవైతే హామీలు ఇచ్చారో ప్రభుత్వానికి తీసుకొస్తామని వాటి పేర్లనే మందు బ్రాండ్లుగా తీసుకొచ్చి చేశారని, బ్రాండెడ్వి ఎక్కడ అమ్మకుండా చేశారని, అలాగే ప్రభుత్వం స్వయంగా షాపులు నడిపించడం వల్ల వాటికి అట్లీస్ట్ క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ కానీ, లేదా కార్డ్ స్వైపింగ్ కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ అనే ఆప్షన్ పెట్టడం, ఇవన్నీ కూడా ఒక రకమైన స్కామ్ దారితీసే అంశాలే అని మనం గతంలో చాలా సందర్భాల్లో వార్తలు చూసాం, న్యూస్ లో కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు అదే అంశం ఇప్పుడు తెలంగాణలో నడవబోతుందా? తెలంగాణలో ఎస్పెషలీ దక్షిణ తెలంగాణలో ఏదైతే ఉన్నాయో, జిల్లా పేరు కూడా చెప్పను, ఆ దక్షిణ తెలంగాణకు చెందిన జిల్లాకు సంబంధించిన మంత్రి తాలూకా అనుయాయులు కూడా దీంట్లో పెద్ద హస్తమే ఉంది. ఇది ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళిందా, వెళ్ళలేదా, వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అవి ఇంకా తెర మీదకి రాలేదు. దీని మీద పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ, ఈ స్కామ్ కి సంబంధించి ఏదైతే అన్ని అవకతవకలు కానీ ఎక్కడైనా డంపు దొరికినా కానీ అలాంటిది ఎక్సైజ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో అధికారాలు ఇస్తే పూర్తిగా దానికి ఒక దర్యాప్తు సంస్థ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కటిగా ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఇక్కడ కూడా బయటకు వచ్చే అంశాలు ఉన్నాయి. మేబీ ఈ ఎలక్షన్స్ తర్వాత ఇవన్నీ బయటపడతాయి. మేబీ రేపు కౌంటింగ్ తర్వాత ఇవన్నీ బయటకు వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. చూద్దాం. అంటే ప్రతి దగ్గర కూడా ప్రభుత్వాలు నడిపించేది ఈ స్థాయిలో స్కాములు నడిచేది కూడా ఎక్కువగా లెక్కరే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా వరకు ఏమైనా డిస్కషన్లు కానీ, సిట్టింగ్లు వ్యవహారాలు కానీ, పెద్ద పెద్ద పార్టీలు కానీ దీనికి ముడిపడే ఉంటాయి లిక్కర్కి సంబంధించి. సో ఇటువంటి లిక్కర్కి సంబంధించి మొన్న ఒక సామాన్యుడు కూడా వాడికి మందిచ్చి పైసలు ఇవ్వలేదనో, లేకపోతే పైసలు ఇచ్చి మందు ఇవ్వలేదనే ఉద్దేశంతో వాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేశాడని కూడా వార్తలో చూసాం. సో లిక్కర్కి అంత ప్రాధాన్యత ఉంది. సాధారణ మనుషుల నుంచి, కూలీల నుంచి, ఉన్నత స్థాయి బిజినెస్ మ్యాన్ వరకు కూడా పెద్ద పెద్ద డీల్స్ కూడా ఆ సిట్టింగ్ లోనూ ఆ లిక్కర్ సంబంధం సాక్షిగానే వాళ్ళ డీల్స్ కూడా కుదుర్చుకుంటుంటారు. సో అటువంటి లిక్కర్ చాలా ప్రాధాన్యత ఉంది ప్రస్తుత సమాజంలో. రెవెన్యూకి సంబంధించి కానీ, ప్రభుత్వ వ్యవస్థను నడిపించడానికి కానీ దాని రెవెన్యూ కూడా చాలా అవసరం. కాబట్టి దాని మీద కొన్నేసిన అబ్బా దీని మీద మనం రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది అనుకుని ప్రతి ఒక్కరు కూడా దాని మీదే రన్ చేయడం. తర్వాత వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎట్లాగో దొరికిపోతాడు. చూద్దాం ఆ మంత్రి ఎవరు, మంత్రికి సంబంధించిన అనుయాయులు ఎవరు, త్వరలోనే ఆ డీటెయిల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా ఢిల్లీ స్థాయిలో రచ్చరచ్చ అవుతుందా, సైలెంట్ గా నడిపించేస్తారా అనేది లెట్ వి సీ. సో వీటన్నిటిని బట్టి ఒక విధంగా కార్యకర్తల్లోనూ ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నమా, లేదా నిజంగా ఇతనికి ఏమైనా లీడ్ దొరికిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరోవైపు ప్రశాంత్ కిషోర్ బల్లగుద్దునట్టు మాట్లాడి ఛాన్సెస్ లేవు, నేనే సర్వే చేశాను, నేను ఆ సర్వే రిపోర్ట్ కూడా ఆయనకి ఇచ్చాను, ఆయన దాన్ని పట్టించుకోలేదు. కొన్ని పట్టించుకున్నారు కాబట్టి కొంతమందిని షఫిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కాన్ఫిడెన్స్ సడలిపోతుందని చెప్పి నావన్నీ బూటకం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను మరి మొదట నేను చెప్పిన ప్లానే వర్కౌట్ అయ్యి అన్ని చేశారు. ఇప్పుడు నేను వాస్తవాలు చెప్పేసరికి నా మాట వినలేదు, ఇంకా నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాడు ఇంక ఇప్పుడు నా మీద కూడా ఏవో చెప్పుకుంటూ చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు డిజిటల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సో మొత్తం మీద ఐపాక్ అంశం మాత్రం ప్యాకప్ అయిపోయింది. చాలా మంది ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా వాళ్ళే మూటాములు సర్దుకు వెళ్ళిపోయారు అనేది కొంతమంది లైవ్ లో చూసిన వ్యక్తులు చెప్పడం, అక్కడ జరుగుతున్న వాస్తవాల్ని వాళ్ళ సొంత ఛానల్లో పెట్టడం, ఇట్లాంటివి బయట చూసినప్పుడు చదువుతున్నాం. బట్ ఐపాక్ ఉంది, నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు చెప్తున్నారు. సజ్జల భార్గవ్ గారు కూడా ఐపాక్ లాంటిది ఒక డెవలప్ చేయబోతున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏది వాస్తవం అనేది రేపు పోలింగ్ తర్వాత ఇంకాస్త క్లారిటీ వస్తుందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.